హాయ్ ఫ్రెండ్స్, నేను ఇమ్రాన్ ఖాన్, ఇస్లాం టు టెక్ అకాడమీని. ఇదివరకే నేను చాలా కంప్యూటర్స్ సాఫ్ట్వేర్స్ మీద ట్యూటోరియల్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యూటోరియల్స్ అన్నీ మీరు నా యూట్యూబ్ ఛానల్ అయిన youtube.com/islam2tech లో చూడగలరు. సో ఫ్రెండ్స్, మీకు ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్స్ కావాలన్నా ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ విజిట్ చేసి మీరు ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్స్ కానీ జాబ్ అప్డేట్స్ కానీ అక్కడి నుంచి పొందగలరు. సో ఫ్రెండ్స్, చూద్దాం ఈరోజు టాపిక్ ఏమి ఎంచుకున్నాం, దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంట్రా అంటే, మనం మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు వ్యూ, సార్ట్ బై, రిఫ్రెష్ అనే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. న్యూస్ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఇలాంటివి. సో ఆ ఆప్షన్స్లో టాప్లో మన పేరు ఎలా అంటే, రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ చూడగలము వ్యూ, సార్ట్ బై, ఈ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. కింద నుంచి చూస్తే ఇది విండోస్ 7 ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్పీలో కొన్ని తక్కువ ఉంటాయి ఆప్షన్స్ కాకపోతే. సో మనం రీఫ్రెష్ నొక్కేస్తాము, కానీ ఇక్కడ టాప్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది మౌస్ అని. ఈ విధంగా ఈ స్థానంలో మీ పేరు ఎలా రావాలని అనుకుంటున్నారా? అయితే ఏమి లేదు ఫ్రెండ్స్, దీనికి చాలా సింపుల్ మెథడ్ ఒకటి ఉంది. ఇక్కడ మీ పేరు రావాలరా అంటే మీరు రైట్ క్లిక్ ఇచ్చినప్పుడల్లా మీ పేరు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అడ్మినిస్ట్రేటర్ యొక్క ప్రొఫైల్ అనేది వెళ్ళొచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ పేరు రావాలంటే దానికి ఒక మెథడ్ ఉంది. ఇప్పుడు ఈరోజు దాని గురించే డిస్కస్ చేయబోతున్నాము. సో ఆ మెథడ్ ఎలా ఉపయోగించాలి, దానికి ఏం కావాలి అనే దాని గురించి చూద్దాం. ముందుగా అయితే దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. దీనికి కావాల్సింది ఒక నోట్ ప్యాడ్ ఫైల్ మాత్రమే. ఒక చిన్న స్క్రిప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ స్క్రిప్ట్ మీకు చూపిస్తాను. ఆ స్క్రిప్ట్ మీరు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నుంచి ఒక లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా మీరు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక నోట్ ప్యాడ్ ఫైల్ వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ నోట్ ప్యాడ్ ఫైల్ మనం ఓపెన్ చేసినట్టయితే దీని లోపల చిన్న స్క్రిప్ట్ అనేది ఉంటుంది, విండోస్ రిజిస్ట్రీ స్క్రిప్ట్ ఇది. సో ఈ రిజిస్ట్రీ స్క్రిప్ట్లో మీరు ఇక్కడ 3వ లైన్ చూస్తున్నారు కదా, @ డబుల్ కొటేషన్ అండ్ <> మధ్యలో అయితే ఇమ్రాన్ అని, ఇది నా పేరు ఇమ్రాన్ అని ఉంది. ఇక్కడ మౌస్లో మనం రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ చూడగలరు మౌస్ అని ఉంది. దీనికి బదులు మన పేరు రావాలరా అంటే ఇది ఉండదు యాక్చువల్గా, కానీ నేను సెట్ చేసి పెట్టాను కాబట్టి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీ పేరు అక్కడ రావాలంటే ఏమీ లేదు, ఈ స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసి నోట్ ప్యాడ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా <> నుంచి <> దాకా ఎరేస్ చేసేయండి. చేసేసి మీరు ఏ పేరు అయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ ఆ పేరుని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇస్లాం టు టెక్ అని ఇచ్చాను కదా, ఇస్లాం టు టెక్ అని ఇచ్చాను నేను. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇస్తానంటే ఇక్కడ స్టార్టింగ్లో పైన టాప్లో మౌస్ అని కనిపిస్తుంది. నేను ఈ ఫైల్ని అప్లై చేశాను రా అంటే నాకు ఇస్లాం టు టెక్ అనే పేరు రావాలి మౌస్కి బదులుగా. సో ఇది అయిపోయింది మన ప్రాసెస్. ఇది ఎరేస్ చేసి ఏ పేరు కావాలంటే ఆ పేరు ఇక్కడ ఇవ్వండి. మీరు ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలరా అంటే ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీరు ఈ ఫైల్ని ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకొని, నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఫైల్ ఇక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను. సో నేను దీనికి ఇస్లాం టు టెక్ అని ఇక్కడ పేరు మార్చండి ఫ్రెండ్స్. ఫైల్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీ పేరు ఇష్టం వచ్చినట్టుగా మీ పేరు ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను చేస్తాను. మీకు నచ్చిన పేరు అక్కడ ఇచ్చిన తర్వాత దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎక్స్టెన్షన్ అంటే దాని పక్కన .reg అనేది మన ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాతే మీకు ఫైల్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. మీ పేరు అక్కడ వచ్చేలా చేయడానికి ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో .reg అనేది మన ఎక్స్టెన్షను. సో మన పేరు మీరు ఏదైతే పేరు సెలెక్ట్ చేసుకుని ఆ పేరు సేవ్ చేయడానికి ఫైల్ పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ .reg చూసారు కదా, నేను ఇక్కడ .reg అనేది అని ఎంటర్ చేశాను. నా ఫస్ట్ ఈ పేరు ఇచ్చాను, దాని తర్వాత .reg ఇచ్చాను. సో మీరు కూడా .reg ఇవ్వడం మర్చిపోకండి. ఇది ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక
రిజిస్ట్రీ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో రిజిస్ట్రీ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, మీ పేరు ఇక్కడ రావాలంటే జస్ట్ చాలా సింపుల్. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చారా అంటే ఇది ఆప్షన్ మీ పర్మిషన్ అడుగుతుంది. సో ఎస్ మీద క్లిక్ ఇవ్వండి. ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు నేను రైట్ క్లిక్ ఇస్తే మనకి మౌస్ అనే ఆప్షన్ కనిపిస్తాం, మౌస్ అనే పేరు కనిపిస్తుంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తే నాకు ఇస్లాం టు టెక్ అనే పేరు కనిపించాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఇస్లాం టు టెక్ అని పేరు మార్చాను కాబట్టి నాకు ఇస్లాం టు టెక్ అని పేరు కనిపించాలి. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మౌస్ అనే పేరు వెళ్ళిపోయి ఇస్లాం టు టెక్ అని పేరు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా మీ పేరు కానీ మీకు ఇష్టం వచ్చిన పేర్లు ఏమైనా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆశిస్తున్నాను మీకు ట్యుటోరియల్ బాగా అర్థమైందని. ఇంకా మీకు డౌట్స్ క్లారిఫైస్ ఏమైనా కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో వెళ్ళి మీ కామెంట్ని ఎంటర్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏవైనా సాఫ్ట్వేర్ మీద డౌట్స్ ఉన్నా, ట్యుటోరియల్స్ కావాలన్నా ప్లీజ్ నాకు మెసేజ్ పంపించండి. నేను దాన్ని చూసి మీకు అవసరమైనట్టుగా నేను ట్యుటోరియల్ క్రియేట్ చేసి పెడతాను. సో మీరు నేర్చుకోగలరని ఆశిస్తున్నాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ డైరెక్ట్గా మీ ఈమెయిల్కే వచ్చేస్తాయి. So thanks for watching this video. Have a great day.